అధికారం మారగానే నేతలు పార్టీ మారటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. అదే ఫ్లో తెలంగాణకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. అయితే అందులో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట. రోజుకో ఇష్యూ వెంటాడుతుండడంతో ఉక్కిరిబిక్కిరయ్యారంట. అయితే ఇప్పుడు సడన్ గా దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇంతకసలు ఆయన ఎవరు? ఆయనకి పరిస్థితి ఎందుకు వచ్చింది? అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్. టార్గెట్ సంజయ్ కుమార్. పూటకో గొడవ, రోజుకో రచ్చ. దూకుడు పెంచిన ఫిరాయింపు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా కొన్నాళ్లు సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడంపై సంజయ్ ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. సందు దొరికితే చాలు విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం సంజయ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన రచ్చే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంతో రచ్చ పెద్దదైంది. సంజయ్ పార్టీ ఫిరాయించడంపై మొదటి నుంచి రచ్చ జరుగుతున్న తాజా ఎపిసోడ్తో అది మరింత ముదిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులుగానే తలపడుతున్న ఈ ఇద్దరు నేతల్లో మళ్లీ సంజయ్దే పైచేయింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం మారిపోవడంతో సంజయ్ కూడా రూటు మార్చేశారు. ఫలితాలు వచ్చిన 6 నెలల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. ఆయన పార్టీ మారింది మొదలు నిన్న మొన్నటి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ వరకు ఏదో ఒక సందర్భంలో రచ్చ జరుగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. పోనీ కండువా కప్పే కావలించుకున్న కాంగ్రెస్ పార్టీలోనేనా పరిస్థితి బాగుందా అంటే చేరింది మొదలు అక్కడ కూడా చిటపటలే దర్శనమిస్తున్నాయి. తన ప్రత్యర్థిని తనకు చెప్పకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారంటూ తీవ్ర నిరసన తెలిపారు జీవన్ రెడ్డి. దీంతో జగిత్యాల కాంగ్రెస్ లోనే అగ్గిరాజుకుంది. కొన్నాళ్లకు అంతా చల్లబడినా జీవన్ రెడ్డి మాత్రం సంజయ్ కుమార్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య గ్యాప్ అస్సలు పూడ్చుకోలేదు. దీంతో పాత కొత్త అనే తేడాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. దీంతో అక్కడ ఎలా మసులుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డారు సంజయ్. ఇప్పటికే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలంటూ సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ నాయకులు సంజయ్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవలే కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో స్టేజ్ మీదే విరుచుకుపడ్డారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో చెప్పాలంటూ సంజయ్ ని నిలదీశారు. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నుండి గెలిచి మరో పక్షాన ఎలా మాట్లాడుతావంటూ గులాబీ నేతలు నిలదీయడంతో సంజయ్ కూడా అంతే ధీటుగా కాంగ్రెస్ సభ్యుణ్ణి అంటూ బదులిచ్చారు. దీంతో వ్యవహారం మరింత హీటెక్కింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇతరులెవరికీ ఇంతటి ఇబ్బందులు ఎదురుకాలేదు. సంజయ్ కుమార్ కు మాత్రం అటు పాత పార్టీ నుంచి ఇటు కొత్త పార్టీ నుంచి ఇబ్బందులు తప్పలేదు. వేదిక ఏదైనా సరే అటు కాంగ్రెస్ తరపున గాని ప్రభుత్వం తరపున గాని మాట్లాడాలంటే ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారు సంజయ్. అయితే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత స్వరం మార్చిన సంజయ్ ఇక తాను కాంగ్రెస్ సభ్యున్నే అని తేల్చి చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రారంభమైనప్పుడు తాను కూడా మెంబర్షిప్ తీసుకుంటారని ప్రకటించారు. సొంత సెగ్మెంట్ జగిత్యాలలో అటు కలిసిరాని కాంగ్రెస్ నేతలు, సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గులాబీ నేతలు వెరసి ఎటూ తేల్చుకోలేక ఇన్నాళ్లు అయోమయంగా గడిపిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఇకపై దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారట. మరి మున్ముందు పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉంటాయా, మరింత ప్రతికూలమవుతాయా చూడాలి.